తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని, నువ్వే చెప్పు. నేను మకర సంక్రాంతి శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ పద్మిని. చాలా చాలా ఎందుకు చెప్పమన్నాను నిన్ను? చెప్పాలి. ఎందుకు? లక్ష్మీదేవిలా ఉన్నావు కాబట్టి నువ్వే చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆడవాళ్ళకి ఎప్పుడు తెలుసా ఆనందం? ఎప్పుడు చెప్పు. ఇట్లా అప్రిసియేషన్ వచ్చిందంటే ఆ కిక్కే వేరప్ప. మరి నువ్వు ఇయ్యలేదు నాకు ఇంకా. నేను ఫస్ట్ వీడియోలో ఇచ్చేసాను కదా. చీర గురించి మాట్లాడాలి. ఏం చెప్పాను నీకు? నాకు ఎక్కువ సంతోషం చీర చాలా బాగుంది అక్క. మా చెల్లెలు ఇచ్చింది. ఇచ్చింది కాదు, పెట్టింది. ఎవరో చెల్లెలు, మంచి చెల్లెలే మంచి చీర పెట్టి. పద్మిని అని. అదే అది బయటికి రావాలని. మేము కాశీకి వెళ్ళాము. అక్క మీరు అక్కడ ఇంత వ్రతం చేసుకుంటున్నారు అంటే హోమం అది చేసుకుంటున్నారు పీటల మీద, తప్పకుండా మీరు మంచి చీర కొనుక్కోండి అని చెప్పి పద్మిని చెప్పడం. ఎవరైనా ఆఫర్ ఇస్తే వదులుతాం మనం. బంపర్ ఆఫర్ కింద తీసుకొని పట్టు చీర కొనేసి. చాలా చక్కగా ఉంది. ఎల్లో కలర్ అంటే దట్ నాకు చాలా ఇష్టమైన కలర్. మీకు కూడా ఇష్టం. మంచి కాంబినేషన్ తో చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి సెలెక్షన్ మీకు. అమేజింగ్. రైట్ అక్క, సంక్రాంతి పండగ వాట్ ఆ బ్యూటిఫుల్ ఫెస్టివల్. అసలు ఈ ఫెస్టివల్ ఎంత ఎంత అంటే రిలేషన్స్ ని మెరుగుపరుస్తూ ఉంటుంది. ఓల్డ్ అంత ఆనందం, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త అల్లుల్ని చాలా బాగా సత్కరిస్తుంది. ఇంకే వాట్ నాట్ అన్ని కదా. మరి సంక్రాంతి పండగ, అలాగే సిరుల పండగ అని కూడా అంటారు. సిరినిచ్చేది సిరుల తల్లి అమ్మవారే, లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకంగా సంక్రాంతి నాడు చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటారు. ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను. సూర్యుడు అంటే సూర్యనారాయణమూర్తి, అంటే విష్ణు స్వరూపమే సూర్యుడు కూడా. ఆయన మకరంలోకి వచ్చి ఉత్తరాయణం వైపు రాగానే అమ్మయ్య మన ప్లేస్కి వచ్చారని చెప్పి లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటే వచ్చేస్తుంది. అందుకే సంక్రాంతి లక్ష్మి అని అంటారు. లక్ష్మీదేవికి ప్రధానంగా ఇష్టమైనవి ఏది అని అంటే ముగ్గు. తప్పకుండా రంగవల్లులు చక్కగా రంగులతో ముగ్గులు వేయడం అనేది పరిపాటి. అట్లాగే అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటంటే కలిసిమెలిసి ఉండడం అనమాట. అందుకే మీరు చూసుకుంటే గనక బయట అంతా ఆరు బయట పాయసం ఉండడం, అంటే అన్నపర్వాణి ఉండడము అని అంటే అందరం కలిపి చక్కగా కుండలో పెట్టి పొంగలి వండడం. మీరు ఇదే రిచువల్ మళ్ళీ రథసప్తమి రోజు చేస్తారు, అనా కాదా? అంటే ఆనందము అనేది ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి నివసిస్తుందో అక్కడ ఆనందం ఉంటుంది. మనకి సంతోషానికి ఆనందానికి ఒక్క అడుగు తేడా ఉంటుంది. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషము అని అంటే మనకి మన అబ్బాయి ఉద్యోగం వచ్చింది, మన అమ్మాయి పెళ్ళైంది, ఇవన్నీ అన్నమాట. భగవంతుడిని చేరేది ఆనందం. ఆనందమయ్య కోసం అదేనా? చిన్మయ ఆనందం అంటారు చూడు, సచ్చిదానందం అంటారు చూడు. ఆనందం అని అంటే భగవంతుడితో మమేకమైంది, భగవంతుడి దగ్గరగా వెళ్తూ ఉండేది, ఆయనకి సామీప్యత ఉన్న చోట ఆనందం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో ఆనందం అనేది అక్కడ ఉంటుంది, ఆనందం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. అంటే నువ్వు భగవంతుడి వైపు గనక నువ్వు అడుగు వేస్తూ ఉంటే లక్ష్మి నీతోనే ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి ఇక్కడ మన ఎలా ఉండాలి అని అంటే అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇంట్లో వాళ్ళే కాకుండా వాడవాడల వీధి వీధుల అందరం కలిసి చక్కగా ఉండాలి, పండగ చేసుకోవాలి అని అర్థం. ఇక్కడ మీరు ఏం నైవేద్యం పెడతారు ఇక్కడ అంటే నువ్వుల అన్నం కూడా నైవేద్యం పెడతారు. నువ్వులు అనేది ఖచ్చితంగా తింటారు. అలాగే మనకి ఆంధ్ర సైడ్ అయితే తర్పణాలు కూడా ఇస్తారు కనుమ రోజు. పెద్దవాళ్ళకి కనుమ రోజా? కనుమ రోజు ఇస్తారు. ఈ రోజు అసలు సంక్రాంతి రోజు అంటే సంక్రమణం జరిగింది కాబట్టి పితృదేవతల్ని ఆరాధన చేస్తారు, కానీ కనుమ రోజు ఇస్తారు వైపు. కొంతమంది సంక్రాంతి అప్పుడు కూడా ఇస్తారు. అయితే ఈ పండగ అంతా అయిన తర్వాత కనుమ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండాలి అని అంటారు కదా. కదలదు కాకైనా ఎక్కడికైనా ఊరెళ్ళకూడదు అంటారు. అప్పుడు ఇంట్లో కూర్చొని అక్కడ తర్పణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంతమంది సంక్రాంతి రోజు కూడా ఇస్తారు. ఎవరైతే పితృదేవతల్ని ఆరాధించడం కూడా ఒక పండగనే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా పొద్దున్నే లేచి తర్పణం అనేది ఇస్తారు. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చక్కగా బెల్లం కలిపిన నీళ్లతో గనక అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఆయుర ఆరోగ్యాలు తప్పకుండా
సిద్ధిస్తాయి ఈ అన్నమాట. 14వ తారీఖు ఉమ్. ఈ కన్ఫ్యూజన్ ఉంది, ఇది కూడా చెప్పేసేయండి. 14, 15, ఎందుకంటే కొన్ని క్యాలెండర్స్ లో 15th అని చెప్తున్నారు. ఎప్పుడు మరి పండగ ఎప్పుడు? 14th సంక్రమణం అనేది 3 o'clock జరుగుతోంది కాబట్టి మనం ఏదైనా సన్ కి సంబంధించి హా. సూర్యుడికి సంబంధించి సూర్యుడు ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి ఆ టైంకి. హా. కాబట్టి సూర్యుడు చాలా వెలుగ్గా ఉంటాడు కదా ఆ ఉమ్. టైంలో. ఉమ్. ఇంకా కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు, 14th పండుగ చేసుకోవాలి. హా, సంక్రాంతి పండగ. ఆ. అయితే ఈ సంక్రాంతి పండగ ఇంకొక విశేషంతో వస్తోందని చెప్పుకోవచ్చు. ఈసారి కలిసింది అలాగా ఏకాదశి తిథితో వస్తోంది. అవునా? షట్తిల ఏకాదశి. మనమైతే తప్పకుండా ఆ. చెప్పేసేయాలి. చెప్పేయాలి, ఇందులోనే అది చెప్పేద్దాం మళ్ళీ. ఇందులోనే చెప్పేద్దాము, వేరే వేరే స్పీచ్ వర్డ్ కూడా చెప్పేద్దాం. తప్పకుండా. షట్తిల ఏకాదశి ఎలాగో పితృదేవతలు అన్నారు కాబట్టి ఈ ఏకాదశి కూడా అలాగే. అసలు మన వాళ్ళు పెట్టారు, అది వచ్చింది అని అంటే ఎంత అర్థం ఉంటుందో. అర్ధరహితంగా ఏదో వాడి పేరేదో ఆగస్ట్ అని పెట్టేయటం, వీడి పేరేదో సెప్టెంబర్ అని పెట్టేయటం, ఇటువంటివన్నీ ఉండవు కదా. ఖగోళంతో రిలేట్ అయి ఉంటుంది ప్రతిదీ కూడా. పండగ అవనియండి, పబ్బం అవనియండి, ఏదైనా వాటెవర్. రైట్. మరి షట్తిల ఏకాదశిని ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పండి. షట్టిల ఏకాదశి ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక నువ్వులతో నైవేద్యం పెట్టమని చెప్పాను చూసారా. అయితే ఈ రోజున మరి ఉపవాసం ఉండాలా ఉండకూడదా అనేది సంశయం. సంశయం. అలాంటి వాళ్ళకి ఏం చేయమంటారు మమ్మల్ని? బోల్డ్ అని పిండి వంటలేమో. సంక్రాంతి అంటే మామూలుగా ఉండదు కదా, ఎట్లా మరి? అమ్మో. నన్ను కూడా సంశయంలో పెట్టా. అయితే ఏకాదశి హా, చేయాల్సిందే. కరెక్ట్. ఎటువంటి Super. పరిస్థితుల్లోనూ ఎవరైతే ఏకాదశి వ్రతం అనేది చేస్తున్నారో తప్పకుండా ఉపవాసం ఉండవలసిందే. Hmm. పిండి వంటలన్నీ దాచుకోండి. కనుమ నెక్స్ట్ రోజు డే కనుమ కుమ్మేయండి. రోజు పారణ అయిన తర్వాత కుమ్మేయండి. లెట్స్ డు కుమ్ముడు. ఆ, అమ్మడు. Right. అది Okay. తప్పకుండా ఆ పని చేయండి. Huh. ఎందుకు అని అంటే చెప్తున్నా వినండి, ఇంత మంచి రోజు మళ్ళీ ఇట్లా రావడం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. కరెక్ట్. మీరు షట్టిల ఏకాదశి నాడు గనక చేస్తే పావర్టీ అంటారు చూసావా, అంటే ఏంటి అని అంటే దారిద్ర్యము అనేది తొలగిపోతుంది, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, పితృదేవతల అనుగ్రహం అనేది కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అందులో విష్ణుమూర్తి అనుగ్రహం అంటే మామూలు అనుగ్రహం కాదు, అందులో ఆయన ఇట్స్ మై డే, ఇట్స్ మై అడ్డా అనే రోజు అనమాట. అవును, ఇంకొచ్చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ రోజు తప్పకుండా చేయండి. మనకి బుధవారంతో ద్వాదశి వస్తోందక్క. బుధవారం నంబర్ 5, 14th కదా. అసలు మీకు అసలు ఈ సంవత్సరం చాలా బాగుంటాయి పండుగలు. మీరు ఎందుకో చెప్పనా, 1 నెంబర్ 2026 అంటే 1 దట్ రిలేట్స్ టు సన్. మరి ఆయనది అన్నప్పుడు ఆయన ఎలా చూపిస్తాడు అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది. కరెక్ట్. అందులో సన్ అంటే రూలింగ్ ప్లానెట్ అన్నమాట. అసలు నాది అనుకున్నాడు అని అనుకుంటే కనుక తప్పకుండా మన కోసం నిలబడతాడు, గ్యారంటీగా. అమేజింగ్. అందులో ఏదైనా టీచ్ చేయాలి అని అంటే కనుక చాలా బాగా టీచ్ చేస్తాడు. మీరు చూసుకుంటే ఆంజనేయ స్వామికి వ్యాకరణంతో సహా ఇంకా ఒకటి ఏదైనా నేర్పించాలి అని అంటే, అయ్యో గృహస్థుడు కావాలి, గృహస్థుడు అయితే గానీ నేను నేర్పించలేను అంటే పిల్లని చూసాడు, సువర్చలని ఇచ్చి, పైగా మీరు చూస్తే సువర్చల అమ్మవారిని చూస్తే ఆవిడ చుట్టూరా ఒక వలయం ఏర్పడి ఉంటుంది, ఆరా ఉంటుంది. అంటే కేవలం అది నేర్చుకోవడానికి మాత్రమే భార్య, కానీ ఆయన బ్రహ్మచర్యాన్ని మళ్ళీ కాపాడతాడు. పిల్లనిచ్చాడు చూడు, పిల్లకి సంసారం ఎట్లా, లేకపోతే ఎట్లా, ఇలాంటి ఆలోచన లేదు, సెల్ఫిష్నెస్. మళ్ళీ కరెక్ట్. అతనికి భారీగా ఉండు, అలా అని అతని బ్రహ్మచర్యానికి నువ్వు అడ్డు రాకూడదు. కరెక్ట్. అసలు చూడు, అసలు ఇంకా అంతకు మించి గురువు ఎవరు ఉంటారు, అంతకు మించి టీచర్, అసలు మనకి టీచ్ చేసేవాడు ఎవడు ఉంటాడు. కరెక్ట్. సో సన్కి మనం ఎందుకు అర్ఘ్యం ఇవ్వాలి అనేది అర్థమవుతుందా ఇప్పుడు? ఎందుకు అర్ఘ్యం ఇవ్వాలి అని అంటే, నీ తేజస్సుని మాకు నింపు నాయన, మాలో నింపు అని చెప్పడం అనమాట. ఎప్పుడైతే మనలో తేజస్సు ఉంటుందో, ఈ డిప్రెషన్ అనే మాటలకి కానీ, ఎమోషనల్ ట్రామాకి కానీ మీకు అసలు ఛాన్సే ఉండదు. ఇవాళ రేపు పిల్లలు నిజంగా నేను చెప్తున్నాను కదా, 20 years లోపలే లవ్లు, బ్రేకప్లు, ఎమోషనల్ ట్రామా, డిప్రెషను. అసలు మీరు తలుచుకుంటే నాకు అనిపిస్తుంది, అసలు ఏమైపోతున్నాం మనం. బాల్య వివాహాలు వద్దని కదా, పిల్ల చక్కగా ఎదగాలి, చెయ్యాలి, కాళ్ళ మీద నిలబడాలని చెప్పి కొంచెం లేట్గా చేద్దాం అనుకుంటుంటే మీరు ఏం చేస్తారు మళ్ళీ ఈ వయసులో? వద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, 20-21 years దాటితే తప్పించి మీ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి మీ మైండ్, మీ బ్రెయిన్ ఎదగదు. ఇక్కడ కార్టెక్స్ అని ఉంటుంది, కావాలంటే మీరు గూగుల్లో చదవండి. అది ఎదగాలి
అది పూర్తిగా సహకరించాలి మీకు. మీ ఎమోషనల్ బాండింగ్స్ అన్నీ ఏవి ఉన్నాయి, వెతకాలి, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు కరెక్టా రాంగా అని చెప్పి తెలుసుకోవాలి అని అంటే మీకు 21 ఇయర్స్ కంపల్సరీగా దాటాలి. ఎమోషనల్గా మిమ్మల్ని మేము లేకపోతే మీరు బ్రతకలేరు అన్న లెవెల్లో తీసుకొచ్చి నిల్చోబెడతారు మనల్ని. అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. కాబట్టి ఇవన్నీ మీకు దూరం అయిపోవాలి. మీలో తేజస్సు అనేది ఉందంటే ఎవడు మీ జోలికి రాడు. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, ఆ తేజస్సు అనేది మీ వెంటే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఉండండి. మరి ఈ ఏకాదశులకి స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు కదా, మరి ఈసారి ఏం చెప్తారు? ఈసారి మీకు చెప్తాను చూడండి. 7 గుర్రాల మీద ఆగకుండా తిరుగుతూ ఉంటాడు స్వామి మన కోసం. ప్రపంచం కోసం ఏదైనా చెయ్యాలి అని అంటే సూర్యుడు తర్వాత మీరు చూసుకుంటే కనుక అలిసిపోయానో కూర్చుందామనో కాసేపట్ల ఏముండదు. పైగా ప్రసరింపజేయాలి నా తర్వాత మళ్ళీ లోకం, అయ్యో 12 గంటలు నేను పక్కకు జరిగిపోతాను, ఈ 12 గంటలు ఎవరయ్యా వీడికి తోడు అని అంటే చందమామని ఇచ్చాడు. ఆ చందమామ వెలుగు వెన్నెల రూపంలో, సూర్యుడి రూపంలో తేజస్సు ఎంత ముఖ్యమో వెన్నెల రూపంలో ఆ చల్లదనం కూడా, ఆ లైటింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడే మనం పంట పండేది, వెలుగు దాన్ని ఏమంటారు, మొలకలు అవి వచ్చేది ఆ టైంలో. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పండగ హార్వెస్టింగ్ కి కూడా ఇంపార్టెంట్, అవునా కదా, మళ్ళీ పాడి పంటలకి కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 7 హార్సెస్ కి కూడా పేర్లు ఉన్నాయి. అవి చెప్తారా? చెప్తాను తప్పకుండా. ఎప్పుడైతే ఎవరితో నా పేరుతో పెట్టి పిలుస్తాను, ఏమా పద్మిని ఎలా ఉన్నావు అని అడిగాను అనుకో, నీకు మనసు ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది పేరు. ఒకవేళ చాలా చాలా రోజులు అయిపోయింది వాళ్ళని చూసి, అయినా పేరు గుర్తుపెట్టుకున్నాపా, నా పేరు గుర్తుపెట్టుకున్నారా అనిపిస్తుంది కొంతమంది విషయంలో. ఫీల్ వెరీ హ్యాపీ. మొన్న నాకు ఒకళ్ళు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, మీ పేరుకి చాలా ఆలోచించి పెట్టారు మా నాన్నగారు అని మాట్లాడుతుంటే, చాలా ఆలోచించి పెట్టారు. ఎందుకంటే శ్రవంతి అని అంటే ఒక ఫ్లో అనమాట, ఫ్లోయింగ్. మీలో ఎనర్జీ అట్లనే ఫ్లో ఉంటుంది, మీకు చాలా టాలెంట్ ఉంది, మీరు చాలా జ్ఞానవంతులు, అదంతా చూసి మీకు పెట్టారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మా నాన్నగారు చాలా మంది అన్నారట, శ్రవంతి అంటే ప్రవాహం రా, ఎందుకు ఇలా పెడుతున్నావు, శ్రవంతి అంటే చాలా చాలా యునిక్ నేమ్ అనమాట అప్పట్లో. అంటే మా నాన్నగారు చాలా ఆలోచించి పెట్టారట. డెస్టినీ మేడ్ అని అనిపిస్తుంది. అంటే నేనేదో జ్ఞానవంతురాలని కాదు, ఎప్పుడు కూడా ఏదైనా నేర్చుకోవాలన్న జిజ్ఞాస బాగా ఉంటుంది. ఇది చూద్దాం, ఇది నేర్చుకుందాం, ఇది చేద్దాము అని. డెఫినెట్లీ. సో తప్పకుండా మీరు ఆ పేరులో ఉన్నది కనుక మీరు పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఈ 7 హార్సెస్ 7 గుర్రాలవి పేర్లు చెప్తాను, ఎంత బాగుంటాయో అవే మీకు స్విచ్ వర్డ్స్ లాగా మీరు చదువుకోండి. మినిమం 7 టైమ్స్ అన్న చదవండి వాటి పేర్లు. ఎందుకు అని అంటే 7 అని అంటే మన 7 చక్రాస్కి రిలేటెడ్ సన్. మీరు ఎప్పుడైతే ఈ 7 పేర్లు చదువుతారో 7 చక్రాస్ కూడా క్లెన్స్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, తప్పకుండా. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. బాగున్నాయి పేర్లు కదా. ఇక్కడ మీరు చూస్తే గనక ఈ పండగ వల్ల మనకి కావాల్సింది ఏంటి, రావాల్సింది ఏంటి అంటే డిసిప్లిన్. చాలా అలర్ట్గా నాకు డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, భగవంతుడు నాకు ఎప్పుడు కూడా తోడు ఉండాలి, సాటర్న్ మీకు చాలా హెల్ప్ చేయాలి అంటే డిసిప్లైన్డ్గా ఉండాలి. శక్తిల ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మాకు క్రమశిక్షణ అనేది మీకు ఉంది కదా, ఇంకా అలవర్చండి స్వామి. ఆ క్రమశిక్షణ అనేది నేను తప్పకుండా చూడండి, మా పిల్లలు కూడా క్రమశిక్షణగా ఉండేటట్టు చూడండి అని చెప్పి దండం పెట్టుకోండి. అక్క, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, వీటితో పాటు పతంగులు, అదిగో మీ వెనకాల ఇక్కడ కూడా ఉన్నాయి పతంగులు. అబ్బా, వాట్ అ బ్యూటిఫుల్ అసలు ఎంటర్టైన్మెంట్ అది. చాలా బాగుంటుంది, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. పతంగులకి ఏంటి, ఇది జస్ట్ అలా ఫ్లోలో అలా వచ్చేసిందా, దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? పతంగి అని అంటే ఏంటంటే గాలిపటం ఎగరే పాట ఒకటి ఉంటుంది, అందులోదే కదా. అది కాదు, ఇంకా నేను ఇంకొంచెం వెనక్కి వెళ్ళాను. పదవే ఎగరే గాలిపటమా, పదవే గాలిపటమా అని పాడుతున్నాను. గాలిలో ఎట్లా ఉండాలి మన మనస్సు అని అంటే, గాలిలో తేలిపోవాలి. అంటే చాలా బర్డెన్స్, బాధలు, కష్టాలు, వీటన్నిటిని చేర్చేసి మనసుని చాలా బరువుగా చేసుకుంటాం మనం.
అలా ఉండకూడదు. చాలా గాల్లో తేలిపోయే విధంగా ఉండాలి. ఎలా తేలిపోవాలి? మబ్బుల్లో తేలిపోవాలి ఎప్పుడు కూడా ఆనందంతో. ఆ మబ్బుల్లో ఎప్పుడు మనం తేలుతాము అని అంటే దారం అనే ఊతం, అంటే భగవంతుడి చేతిలో ఆ దారాన్ని పెట్టి దాన్ని గనక మనం చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటే గనక తప్పకుండా మన జీవితాలు కూడా అంటే అంత ఎత్తులో ఎదుగుతాయి, అంత ఎత్తున మనం ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. కనపడిని ఆ దారమే ధర్మం అని కూడా అనుకోవచ్చు తప్పకుండా, ష్యూర్ గా. That's పద్మిని. తప్పకుండా చెప్తుంటే అనిపించు. తప్పకుండా. ఎందుకు అని అంటే ఏ ఆటకైనా మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది మన సనాతన ధర్మంలో. మీరు ఏదైనా చూడండి, అష్టచమ్మకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అలాగే మన వైకుంఠపాళికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అట్లానే గాలిపటానికి కూడా అదే సిగ్నిఫికెన్స్. ఇంకా మీకు సూర్యుడు ఎంటర్ అయిపోతున్నాడు, ఉత్తరాయణం వచ్చింది, పుణ్యకాలము, ఇక్కడ మీరంతా పుణ్యం అనేది చెప్పుకోవచ్చు. ధర్మబద్ధమైన మీ కోరిక ఉండి మనసుని ప్రశాంతంగా ఉంచి దూది పింజంలాగా మనసును అట్టు పెట్టుకోండి, భగవంతుడి ధ్యానంలో ఉండండి. మీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా మనసు ఎక్కడికి వెళ్తోంది, ఎలా వెళ్తోంది, దీని మీదే ఉండాలి. తప్పు వెళ్తోందా, కంట్రోల్ పెట్టుకోండి. కష్టపడుతున్నారా లేదా, ఆగండి కొంచెంసేపు. డిసిప్లిన్గా ఉన్నారా లేదా, ఈ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ఏర్పరచుకుంటే కనుక జీవిత గమనం తప్పకుండా మీరు సాధించగలుగుతారు అనేదే దీనికి దీనికి ఎగ్జాంపుల్ గాలిపటం అని అనిపిస్తుంది. బ్యూటిఫుల్. గాలిపటం నుంచి కూడా నేర్చుకోవాలి. అవును. బాగా చెప్పారు. అయితే ఈ చైనా మాంజాలకు మాత్రం దూరంగా ఉండండి. చాలా అంటే పిల్లలకి చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఒకడు సంతోషంగా ఎగరేస్తూ ఉంటే ఆ గాలిపటాన్ని కట్ చేయడంలో ఉన్న ఆనందం చాలా పిల్లలకి నేర్పిస్తారు కూడా పెద్దవాళ్ళు. నో, వాళ్ళు ఎగరేసుకొని ఎంత దూరం అన్నా వెళ్ళని, వాళ్ళది వాళ్ళకే ఉండనివ్వండి. మీ ఆనందాన్ని మీరు మాత్రమే ఎంజాయ్ చేయండి. ఇంకోళ్ళు ఏదేదో కట్ చేద్దాము ఇట్లాంటివన్నీ వద్దు. దానివల్ల చైనా మాంజాల వల్ల పక్షులే కాదు, జంతువులే కాదు, మగవాళ్ళు కూడా పాపం బండి మీద వెళ్తుంటే మొన్న ఒక అతను వెళ్తుంటే అతను ఆర్మీలో చేస్తాడు, అతనికి కూడా కట్ అయింది. మొన్న రీసెంట్ గా ఒక డాక్టర్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు, హస్బెండ్ 8th month అట ప్రెగ్నెంట్ అమ్మాయి, హస్బెండ్ ఈ చైనా మాంజాకే బలైపోయి చనిపోయారు. ఇట్లాంటి ట్రామాస్ చాలా ఉంటాయి. సో ఎందుకు అసలు దేనికి మనకి అంత అవసరము అని అంటే పక్కోడిది కట్ చేయాలనే ఊహ అనమాట. సో ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయకండి, దానికి దూరంగా ఉండండి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సంక్రాంతిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాలతో చేసుకుంటారు. ఆనందాలు చాలా చాలా వెళ్ళి వేయాలి వాళ్ళ ఇళ్లలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.